ఈరోజు పెట్టే స్టోరీ ఏం చెప్తున్నావమ్మా? చెడ్డ పిశాచికి బుద్ధి చెప్పిన అల్లరి పిడుగు స్టోరీ చెప్తా, ఓకేనా? ఈ కథలో నేనా హీరో? ఎస్ నాన్నా. ఒక అందమైన ఊరిలో అల్లరి పిడుగు ఉంటాడు. ఈ అల్లరి పిడుగు ఎంతో తెలివైనోడు, అలాగే ఎంతో మంచివాడు కూడా. ఇంకా చాలా ధైర్యవంతుడు, వెరీ బ్రేవ్ అనమాట. ఎస్, నేను బ్రేవ్. ఒకరోజు ఊర్లోకి ఒక పిశాచి వచ్చింది. ఆ పిశాచి పాలను నీళ్ళలా, ఇంకా చెట్లను అన్నిటినీ పడగొట్టి ఊరంతటిని ఘోరంగా మార్చేసింది, తెలుసా? అమ్మా, నన్ను కూడా ఏమైనా మాయ చేస్తుందా పిచ్చాచి? నువ్వు ఏం భయపడవు నాన్న, ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి. అయితే నేను ఆ పిచ్చాచిని తరవేయడానికి కేక్ చేసి ప్లాన్ చేసి ఇంకా ఆ కేక్ పైన రాసావు, ఈ కేక్ దయ్యాలకు మాత్రమే అని కదా. ఇప్పుడు పిచ్చాచి వచ్చి కేక్ని బైట్ చేస్తుంది కదా. బైట్ చేసి చిచ్చి ఈ కేక్ ఎంత చేదుగా ఉంది అని చెప్పి అరిచింది. అప్పుడు అల్లరి పిడుగు చెప్పాడు, ఈ కేక్ చెడ్డ దయ్యాలకు చేదుగా ఉంటుంది, మంచి దయ్యాలకు తీయగా ఉంటుంది అని. అప్పుడు పిశాచి బాధపడుతూ, నేను ఎప్పుడు ఒంటరిగా ఉంటా కాబట్టి ఇలా చేశా అంది. అయ్యో, బాధపడిందా? తర్వాత ఏమైంది? అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పటి నుంచి చెడ్డ పనులు చెయ్యొద్దు, ఇప్పటి నుంచి మనం అందరం ఫ్రెండ్స్ ఉందాము అని. అప్పుడు పిశాచి మారిపోయి హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటూ చెట్లను నాటుతూ హ్యాపీగా అల్లరి పిడుగుతో ఉండేది. ఈ కథలో నీతేంటో తెలుసా అల్లరి పిడుగు? నువ్వే చెప్పమ్మా. ప్రేమతో ఎలాంటి పిశాచినైనా మంచిగా మార్చేయచ్చు అని దీని నీతి. మీకు కూడా ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమ్మ, అల్లరి పెరుగు బుజ్జి 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 కథలు. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము అలా వీడియో పెట్టగానే ఇలా అల్లరి పిడుగు మీ ముందుకు వచ్చేస్తాడు.